బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఫేక్ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు వీడియోలు పోస్ట్ చేస్తున్నారని పోలీసులు మండిపడ్డారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఫేక్ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పూర్తి వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సంధ్యా థియేటర్ ఘటన పైన హైదరాబాద్ పోలీసులు ఘాటు హెచ్చరికను చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వీడియోలు సైతం పోలీసుల దృష్టికి రావడంతో పోలీసులు హెచ్చరించడం జరిగింది. ప్రజలను అపోహాలకు గురి చేసేలా, పక్కదారి పట్టించేలా పోస్టులు చేస్తే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ రాకముందు తొక్కిసలాట జరిగిందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేస్తున్నటువంటి వారిపైన నిఘా ఉంచాము. వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాము. ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా సీసీ ఫుటేజ్లు కావచ్చు, పోలీసులు సేకరించినటువంటి వీడియోలు సైతం ప్రజల ముందు ఉంచామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. అయినా కొంతమంది కావాలని ప్రజలను తప్పుదో పట్టించేలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో విచారణ దశలో ఉన్నటువంటి సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా హైదరాబాద్ సిపి కూడా చెప్పినటువంటి మాట. మరోవైపు పోలీస్ శాఖను ముఖ్యంగా కించపరిచేలా ప్రచారాలు చేస్తే సీరియస్ యాక్షన్ ఉండబోతుందంటూ కూడా పోలీసులు అయితే మాత్రం పేర్కోవడం జరిగింది. ఒక మహిళ మరణం, మరో పిల్లాడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నారు. ఈ సమయాల్లో ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్, మరోవైపు ఫేక్ వీడియోలను అందులో పెట్టడం సరైనటువంటి అంశం కాదు అంటూ కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరి దగ్గరైనా అదనపు సమాచారం కానీ వీడియోలు కానీ ఉంటే సంబంధిత దర్యాప్తు అధికారులకు అప్పగిస్తే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం తప్ప సొంత వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో చేయవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా కూడా సోషల్ మీడియాలో ఇక్కడ నుంచి సంధ్యా థియేటర్ వ్యవహారానికి సంబంధించి సొంతంగా పోస్టులు పెట్టినా, సొంత వ్యాఖ్యానాలు చేసినా ఖచ్చితంగా వారిపై నిఘా ఉంటుంది, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.